సినీ నటుడు అల్లు అర్జున్ కేసులో బీఆర్ఎస్ బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఈ టార్గెట్ చేయడం వల్ల ఈ రెండు పార్టీలకు వచ్చే లాభం ఏంటి? మరి ఏ లాభం లేకపోతే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? సో ఈ టార్గెట్ వెనుక చాలా పెద్ద బిగ్ ప్లానింగ్ ఉంది. ఈ రెండు పార్టీలు కలిసే ప్లాన్ చేస్తున్నాయనే ప్రచారం కూడా ఉంది. సో ఆ బిగ్ ప్లానింగ్ ఏంటి? ఆ విషయాన్ని చర్చిద్దాం. సో ఈ నెల 4వ తేదీన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ షో రాత్రి 12 జరిగింది. అందులో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ రావడం, అక్కడ రేవతి అనే మహిళ తొక్కిసాడు చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందడం మనకంతా తెలిసిందే. సో ఇందులో అల్లు అర్జున్ వచ్చినందుకే అక్కడ తొక్కిసలాట జరిగింది అని పోలీసులు ఆల్రెడీ వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఆ తొక్కిసలాట కారణంగానే ఆ మహిళ చనిపోయింది అని కాబట్టి కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాత్రం సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు, దీని సినిమా ఫీల్డ్ని మొత్తం టార్గెట్ చేసింది రేవంత్ ప్రభుత్వం, దీనివల్ల సినిమా ఫీల్డ్ మొత్తం ఏపీకి వెళ్ళిపోతుంది అని రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఒక తొక్కిసలాట కారణం, ఒక మహిళ మరణించడానికి కారణమైన వ్యక్తి మీద కేసు పెట్టకూడదా? మనం చూస్తున్నాం, ఒక హత్య జరగడమే కాదు, ఆ హత్య చూసి కూడా పోలీసులకు చెప్పకపోతే అతను కూడా నేరస్తుడే. హత్య గురించి తెలిసి కూడా సమాచారం ఇవ్వకపోతే నేరస్తుడే. మరి ఇది హత్య కాదు, చావడానికి కారణం ఎవరు అనేది పోలీసులు రిలీజ్ చేశారు వీడియోస్. సో పోలీసులు వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇది ప్రభుత్వం డైరెక్ట్గా సినిమా పరిశ్రమ టార్గెట్ చేసింది అని ఏ రకంగా అంటారు? సినిమా పరిశ్రమ మీద మొత్తం మీద ప్రభుత్వం టార్గెట్ చేయలేదు కదా. సినిమా పరిశ్రమ ఏది కూడా అంటే ప్రీమియర్ షో వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రీమియర్ షోస్ రద్దు చేయాలని చెప్పింది, అంతే తప్ప మిగతా కాదు కదా. మరి ఎందుకు ఈ విమర్శలు? ఎందుకు ఈ టార్గెట్ చేయడం ప్రభుత్వాన్ని? ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉంది. సో బీజేపీ నేతలకు ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఆలోచన ఉంది. అట్లాగే బీఆర్ఎస్ నేతలకు అధికారాన్ని కోల్పోవడంతో ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది వాళ్ళకు. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నారు. మన కేటీఆర్ చూడొచ్చు, హరీష్ రావు మాటలు చూడొచ్చు, కవిత మాటలు చూడొచ్చు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అధికారాన్ని కోల్పోయినందుకు. సో ఆ అధికారం తిరిగి రావాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అయినంత వరకు ప్రజల్లో వ్యతిరేకత తేవాలి. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. మరి వ్యతిరేకత తీసుకురావడంలో ఏమొస్తుంది? అట్లాగే బీజేపీ వాళ్ళకి ఏమొస్తుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఖచ్చితంగా ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం, అంటే ప్రభుత్వము పోలీసులు నిర్లక్ష్యం కారణంగా మహిళ చనిపోయింది, దీనివల్ల శాంతి భద్రతలు విఘాతం కలిగింది కాబట్టి ఏం చేయాలి? ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వాన్ని రద్దు చేస్తే కొద్ది రోజులు గవర్నర్ పాలన తర్వాత ఎన్నికలు అవుతాయి. సో ఎన్నికలు అవుతే బీజేపీ అధికారం రావచ్చు అని చెప్పి బీజేపీ ఆలోచన. సో ఒకవేళ బీజేపీ డైరెక్ట్ కాకపోతే బీఆర్ఎస్తో అధికారం రావచ్చు అని బీజేపీ ఆలోచన. సో ఒకవేళ బీఆర్ఎస్ సీట్లు ఎక్కువ వస్తే బీజేపీ సపోర్ట్తో అధికారం రావాలని బీఆర్ఎస్ ఆలోచన అనేది ఇక్కడ మూల సూత్రం, కారణం అనేది అర్థమవుతుంది. సో మరి అక్కడ దాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోనిస్తుందా? ప్రభుత్వాన్ని రద్దు చేసే స్థాయి వస్తుందా? సో ఏం జరుగుతుంది మనం వేచి చూద్దాం.